ఈ రాజ్యంలో రాజు, ప్రజలు, సైనికులు అంతా చాలా సంతోషంగా వారి పనులు చేస్తూ ఐకమత్యంగా ఉండేవారు. ఒక్క జీవి కూడా హాని కాకుండా చూసుకుంటారు. ఆ రాజు ఏది చెప్తే అదే వేదం. అన్ని రకాల విద్యలు వారి శిష్యులకు నేర్పించారు ఆ రాజు. అరణ్యరాజు పేరు కురువ. ఆయనకు ఒక ముద్దుల కొడుకు ఉన్నాడు. తన పేరే ధ్రువ. ధ్రువ అన్ని విద్యలతో పాటు బుద్ధి బలంతో ఎలా ఓడించాలో కూడా నేర్పించారు కురువ. మరోవైపు ఇంకో రాజ్యం ఉండేవి. దాని పేరే సంకూర. ఈ సంకూర రాజ్య రాజు అరణ్య రాజ్యాన్ని దోచుకొని ఆక్రమించుకోవాలనే పన్నాగం చేస్తున్నాడు. ఇంకా ఎలాగైనా దోచుకోవాలని యుద్ధానికి సిద్ధమయ్యారు. శంకుర రాజ్య సైన్యం అటుగా వస్తున్నారు అని గమనించిన అరణ్య రాజ్యం ప్రజలు అప్రమత్తమయ్యారు. అనిక యుద్ధం మొదలైంది. శంకుర రాజ్యంలో కొంతమందిని ఓడించారు అరణ్యరాజు. అలాగే అరణ్యరాజును ప్రజలకు గాయాలయ్యాయి. ఇలా యుద్ధం జరుగుతుండగా బలవేయండి అందరి మీద అని శంకురరాజు చెప్పాడు. అలా అరణ్య ప్రజలను రాజును బంధించి వారి రాజ్యానికి తీసుకుని వెళ్ళారు. ఇక ఎలాగైనా వారిని చంపేయాలని పన్నాగం చేశారు శంకర. ధ్రువ వారు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వెళ్ళాడు. అప్పుడే కురువకి ఒక ఉపాయం తట్టింది. మేం మీకు బానిసలైపోతాం, మమ్మల్ని చంపకండి అని అంటారు ప్రజలు. మేము మీలో కలిసిపోతాం అనగానే అంతా నవ్వుతారు. శంకర్కి అది అర్థం కాక మీరదో పన్నాగం చేస్తున్నారు అని శంకర్ అంటాడు. లేదు, కావాలంటే ఏదైనా పని చెప్పండి, మేము మీ కింద పని చేస్తాం అని అంటారు ప్రజలు. సరే, నా కాలు పట్టుకొని మా రాజ్యాన్ని వదిలేస్తున్నాము అని చెప్పమంటారు. అలాగ చేస్తారు వారంతా. నా శంకరాజ్ వారిని గుడ్డిగా నమ్మి కలిసిపోతారు. ధ్రువవారు తాగే నీటిలో కొంచెం మత్తు మందు కలుపుతారు. అది తాగి అందరూ ఊగిపోతూ ఉంటారు. ఇదే సరైన సమయం చూసి యుద్ధానికి దిగుతారు. అలా యుద్ధం ముగుస్తుంది. అరణ్యరాజు ఇంకా సైన్యంతో వెళ్ళిపోతారు. విజయం పలుకుతారు జంతువులు, ప్రజలు. If you enjoy my video, please like, share and comment.